ప్రార్థన చేసుకొని వాక్య భాగములోనికి వెళదాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహాప్రేమను బట్టి, నీ ఉచితమైన కృపను బట్టి మరొకసారి మీ సన్నిధానములో మేమందరము కూడా కూడుకొని ఈ రీతిగా నిన్ను స్తుతించటానికి, ఘనపరచటానికి మీరు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి సమయమందు దీనులముగా మేము నీ పాదాల యొద్దకు వస్తున్నాము తండ్రి. మా ప్రార్థనకు మీరు జవాబిచ్చి మా ఆత్మలు క్రీస్తునందు బలపడినట్లుగా జీవము కలిగిన నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. గత కొన్ని దినాల నుండి సామెతల గ్రంథములో ఉన్న సంగతులను మేము నేర్చుకోవటానికి మీరు చూపుతున్న కృపకై వందనాలు తండ్రి. ఈరోజు కూడా మరికొన్ని విషయాలు నీ వాక్యములో నుండి మేము నేర్చుకోవటానికి ఇష్టపడుతుండగా నీ పరిశుద్ధాత్మ సహాయము, నడిపింపు నాకు మీరు అనుగ్రహించండి. వినుచున్న నీ బిడ్డలందరినీ నీ వాక్యము చేత సంధించి వారి హృదయాలు క్రీస్తునందు నిత్య జీవమును పొందుకుని అర్హత కలిగినట్లుగా సిద్ధపడటానికి కృప చూపండి. మీ సన్నిధి ఈ రాత్రి మాతో కూడా ఉంచి మాట్లాడమని మా ప్రభువు, మా రక్షకుడు, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, దైవ గ్రంథములో నుండి మనం సామెతల గ్రంథాన్ని ధ్యానం చేస్తూ సామెతల గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం వరకు కూడా మనం దేవుని వాక్యమును నేర్చుకుంటూ వచ్చాం. ఈరోజు సామెతల గ్రంథము 2వ అధ్యాయము 16, 17, 18, 19 4 వచనాలు మనము చదువుకుందాం. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనము నుండి 19వ వచనం వరకు వాక్యములో నుండి మనము చదువుకుందాం. మరియు అది జార స్త్రీ నుండి, మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును. అట్టి స్త్రీ తన యవన కాలపు ప్రియుని విడుచున్నది, తన దేవుని నిబంధనను మరచునది. దాని ఇల్లు మృత్యువునద్దకు దారి తీయును, అది నడుచు త్రోవలు ప్రేతల యొద్దకు చేరును. దాని యొద్దకు పోవు వారిలో ఎవరును తిరిగి రారు, జీవ మార్గములు వారికి దక్కవు. చాలండి ప్రియులారా, చదవబడినటువంటి ఈ సామెతల గ్రంథములు 2వ అధ్యాయములో ఉన్న 16 నుండి 19 వచనాల వరకు చదువుకున్నటువంటి ఈ భాగములో ఒక పరస్త్రీ లేదు ఒక జార స్త్రీ యొక్క పరిస్థితిని గురించి చెప్పబడుతున్నట్లుగా దేవుని వాక్యములో మనము చదువుకున్నాం. ఈ సామెతల గ్రంథంలో ఎక్కువగా మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎన్నో రకరకాలైనటువంటి బుద్ధి కలిగిన, స్థితి కలిగిన స్త్రీలు మనకు కనబడతారు. ఒక జార స్త్రీని గూర్చే కాదు, ఒక పరస్త్రీ గూర్చే కాదు, ఒకను నెనరు కలిగిన స్త్రీ కనబడుతుంది, ఒక గయ్యాళి అయిన స్త్రీ కనబడుతుంది, ఒక గుణయతి అయినటువంటి స్త్రీ కనబడుతుంది, వివేకము కలిగిన స్త్రీ కనబడుతుంది. ఇలా స్త్రీలను గూర్చి ఈ సామెతల గ్రంథంలో ఎక్కువ సంగతులు సొలొమోను గారు వ్రాయటంలో ఉద్దేశం ఏంటంటే, ఆయన వీటన్నిటి విషయంలో కూడా చాలా
భయంకరమైనటువంటి పరిస్థితికి దిగజారిపోయాడు. తన యవ్వన కాలములో, తను పరిపాలన చేస్తున్న కాలములో ఇటువంటి స్త్రీల విషయములో అతడు జాగ్రత్త తీసుకోకపోవటాన్ని బట్టి ఎంతో నష్టపోయినటువంటి సందర్భాలు మనకు తెలుసు. ఇక్కడ మాట్లాడుతూ నీవు చాలా బుద్ధిగా నడుచుకో, జ్ఞానము కలిగి నడుచుకో, యథార్థత కలిగి నడుచుకో, వివేచన చాలా అవసరం, విచక్షణ జ్ఞానం చాలా అవసరం అని ఆ వచనాలన్నీ కూడా ప్రారంభించాడు కదా. అవన్నీ కూడా ప్రారంభిస్తూ బుద్ధి గాని, వివేచన గాని, జ్ఞానం గాని నిన్ను ఏ ఏ విషయాలలో నుండి కాపాడుతుందో అనేటువంటి విషయాలు చెబుతూ అక్కడ మనము ఏ విధముగా బుద్ధి జ్ఞానమును కలిగి జీవిస్తే, వివేచన కలిగి బ్రతికితే ఎలా మనము విడిపించబడతామో రాశాడు కదా. ఒకసారి మనకు అర్థం అవటానికి 11వ వచనము నుండి చదవండి. 11వ వచనము నుండి, బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును. ఆ బుద్ధి వివేచన గురించి మాట్లాడుతూ అది నిన్ను కాపాడుతుంది, నీకు కావలి కాస్తుంది అని అంటూ, అది ఏ విధమైన రీతిలో నీకు కావలి కాస్తుంది, ఏ విధంగా నిన్ను కాపాడుతుంది అని అంటూ కింద చెబుతాడు. అది ఏది? బుద్ధి దుష్టుల మార్గము నుండి, మూర్ఖముగా మాట్లాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షిస్తుంది. అట్టి వారు చీకటి త్రోవలలో నడవవలెనని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు, కీడు చేయటానికి సంతోషిస్తారు, అతి మూర్ఖుల ప్రవర్తన యందు ఉల్లసిస్తారు. వారు నడుచుకొను త్రోవలు వంకరివి, వారు కుటిల వర్తనలు అని అక్కడ చెబుతున్నాడు. దుష్టుల మార్గములో నడిచేవారు గాని, దుష్టుల ఆలోచనలలో బ్రతికే వాళ్ళు కానీ, బుద్ధి లేకపోతే, జ్ఞానం లేకపోతే, వివేచన లేకపోతే, ఇదిగో ఇటువంటి పరిస్థితులలో వారి జీవితాలు నాశనమైపోతాయి. వారు కుటిలవర్తులైపోతారు, వారి త్రోవలు వంకరవి. మీరు కూడా వారి మాటలు వింటే వంకర మార్గములోనికి వెళ్ళిపోతారు అని చెబుతూ ఇంకా దేని నుండి మనల్ని కాపాడుతుందో 16వ వచనం నుండి చెప్పాడు. బుద్ధి అనేది, మరియు అది జార స్త్రీ నుండి, మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నిన్ను ఏం చేస్తుంది? రక్షిస్తుంది. ప్రియులారా, లోకములో స్త్రీ అనేటువంటి మాట వచ్చేటప్పటికీ ఎన్నో రకరకాలైనటువంటి పరిస్థితులు కలిగినటువంటి స్త్రీలు మనకు లోకంలో కనబడుతున్నారు. ఇక్కడ చెబుతూ ఏమన్నాడంటే, ఒక జార స్త్రీ అంటే ఈ స్త్రీ యొక్క పరిస్థితి ఎటువంటిది అని అంటే, మనుషుల యొక్క జీవితాలను పాడు చేయటానికి తాను జారిపోతుంది, ఇతరులు కూడా జారేటట్లుగా చేస్తుంది. అంటే పడగొడుతుంది అన్నమాట. పడగొట్టేటువంటి ఒక స్త్రీని గురించి ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తున్నాం. జార స్త్రీ ఏ విధంగా పడగొడుతుంది, ఏ విధముగా ఎదుటి వ్యక్తిని ఆకర్షిస్తుంది అని ఒకసారి మనం ఆలోచిస్తే 5వ అధ్యాయములోనికి రండి. 5వ అధ్యాయము 3వ వచనాన్ని చదవండి ప్రియులారా. 5వ అధ్యాయము 3వ వచనం, జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటెను నునుపైనవి. జార స్త్రీ ఒక పాపములో ఉండే స్త్రీ, పాపాన్ని ప్రియులారా జీవితములో కొనసాగిస్తూ ఎవరిని పడగొట్టాలి, ఎవరిని నాశనము చేయాలి అనేటువంటి చూచేటువంటి స్త్రీ యొక్క జీవితం ఒక వ్యక్తిని పడగొట్టడానికి మొట్టమొదటిగా మాటలతో పడగొడుతుందండి. మాటలతో పడగొడుతుంది. అందుకే అక్కడ ఏమన్నాడంటే, జార స్త్రీ పెదవుల నుండి ఏం కారుతుందట? తేనె కారుతుందా? పెదవుల నుండి తేనె కారటం ఏంటి అంటే, తేనె లాంటి రుచి కలిగిన మాటలు తన నోటి నుండి పలుకుతుందన్నమాట. ఎదుటి వ్యక్తిని పడగొట్టడానికి, ఎదుటి వ్యక్తిని ఆకర్షించటానికి, ఎదుటి వ్యక్తిని ప్రియుల పాపములోనికి దించటానికి తన నోటి నుండి ఎటువంటి మాటలు మాట్లాడుతుంది?
తేనె లాంటి మాటలు మాట్లాడుతుంది, నూనె లాంటి నునుపైన మాటలు మాట్లాడుతుంది అని దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. కానీ దాని లోపల ఉన్నటువంటి, తన యొక్క లోపల దాగి ఉన్నటువంటి విషమేంటో చాలా మందికి తెలియదు. అందుకే ఎంతో మంది యవనస్తులు పాడైపోతున్నారు. ఈ రోజున ఎంతో మంది యవన స్త్రీలు పాడైపోతున్నారు, యవన పురుషులు పాడైపోతున్నారు. ఒక జార స్త్రీ యొక్క స్థితిలో మనుషులను పడగొట్టడానికి అది ఎంతగా పనిచేస్తుందంటే, తేనె లాంటి మాటలు మాట్లాడుతుంది. అంత మాత్రమే కాదు, నూనె లాంటి, ప్రియులారా, నునుపైనటువంటి మాటలు మాట్లాడుతుంది. కానీ దాని యొక్క పరిస్థితి చూడండి. 4వ వచనం చదవండి. 5వ అధ్యాయం 4వ వచనం. దాని వలన కలుగు ఫలము ముసిని పండంతా చేదు అని అన్నాడు. చూడండి, ముందు తేనె లాంటి మాటలు మాట్లాడుతుంది, ముందు నునుపైన మాటలే మాట్లాడుతుంది. కానీ అది ఎంత చేదట ఏవండి, ముసిని పండంతా చేదు అని వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం. తీయగా ఉంది కదా, మాటలు తీయగా ఉన్నాయి కదా, నునుపైన మాటలు మాట్లాడుతుంది కదా, అదేంటి మరి చేదంటున్నాడు? అక్కడే ఉంది, అక్కడే ఉంది ప్రియులారా. పూర్వము ఈగలను చంపటానికి ఒక మందు ఉండేది. ఈగలను చంపటానికి ఒక మందు ఉండేది. అది ఎర్రగా, ప్రియులారా, పంచదార పలుకులుగా ఉండేది. పంచదార పలుకులుగా ఉండేది. ఈగలు వచ్చినప్పుడు వాటిని చల్లినప్పుడు ఆ ఈగలు ఆ తీపిని బట్టి వచ్చేసి ఆ ప్రియులారా ఆ పంచదార పలుకులు లాంటి ఆ పదార్థం మీద వాలేవి. వాలిన తర్వాత అవి తింటూ తింటూ ఉండగా ఆ లోపలే, ఆ తీపి లోపలే భయంకరమైనటువంటి విషాన్ని పెట్టేవాళ్ళు అనమాట. ఆ మందులో విషాన్ని పెట్టేవాళ్ళు. ఇవి తీపికి వాలేవి, ఆ తీపికి చక్కగా తీగా ఉంది అని చెప్పేసి అవి తింటూ ఉండేవి. ఆ లోపల ఉన్నటువంటి విషం సంగతి వాటికి తెలియదు. అవి తిన్న తర్వాత ఆ విషము లోపల పనిచేసి ఈగల మొత్తం క్షణాలలో ఏమైపోయేవి? చనిపోయేవి. ఏంటది? వాటిని ఆకర్షించటానికి పైన తీపి ఉంది, వాటిని చంపటానికి లోపల ఏముంది చెప్పండి? విషముంది, విషముంది. అదేనండి ఒక జార స్త్రీ, ఒక పరస్త్రీ యొక్క పరిస్థితి కూడా అంతేనండి. మాటల వలన ఎంతో మంది జీవితాలు పాడైపోతాయి. కానీ మాట్లాడే మాటలు తేనెగా ఉంటాయి, మాట్లాడే మాటలు తీయగా ఉంటాయి. పడగొట్టడానికి ఎన్ని మాటలైనా చెప్పగలదు, కానీ చివరికి అది ముసిని పండంతా చేదుగా మారిపోతుంది. ఇంకా కిందేమన్నాడు చూడండి, అది రెండంచులు గల కత్తి అంతా, ఎటువంటి పదును? రెండంచులు కత్తి అంతా పదును కలది. దాని మాటలు బాగున్నాయి కదా అని దగ్గరకు చేరితే, ఆ పరస్త్రీ దగ్గరకు వెళితే వాటి యొక్క పరిస్థితి చూడండి ప్రియులారా. ఆ జార స్త్రీ యొక్క పరిస్థితి ఎటువంటిదంటే, ముసిని పండంత చేదు, రెండంచులు కలిగినంత కత్తి అంత పదును. ఏమండి, కత్తి దగ్గర రెండంచులు కలిగినటువంటి కత్తితో, లేదు ఒకవేళ ముసిని పండుతో మనము చెలగాటాలు ఆడితే మరణమే తప్ప మనకు ఎటువంటి మేలు జరగదండి అక్కడ. అందుకే కిందన్నాడు చూడండి, దాని నడతలు మరణమునకు దిగుటకు ఎక్కడికి తీసుకెళ్ళిపోతుంది? మరణము, మరణము, మరణమునకు ప్రియులారా తీసుకొని వెళ్ళిపోతుంది. ఆలోచించండి. ఈ రోజున దేవుని వాక్యము వింటున్న ప్రియమైనటువంటి వారలారా, ఎంతో మంది జీవితాలలో, ఎంతో మంది బ్రతుకులలో పాడైపోయినటువంటి పరిస్థితులను మనము చూస్తున్నప్పుడు ఎక్కువగా ఇటువంటి స్త్రీల ద్వారానే ఎంతో మంది నాశనమైపోతున్నారు, ఎంతో మంది పతనమైపోతున్నారు. ఒక రోజున నేను విజయవాడ రైల్వే ఇన్స్టిట్యూట్లో దేవుని వాక్యం చెబుతున్నాను. అక్కడందరూ టీటీలు, చాలా మంది ఆఫీసర్స్ వచ్చారు. దేవుని వాక్యాన్ని చెబుతున్నాను, వారే పెట్టారు ఆ మీటింగు.
దేవుని వాక్యాన్ని చెప్పిన తరువాత, వాక్యం అంతా అయిపోయిన తర్వాత ఒక యవనస్తుడు పరిగెత్తుకుంటూ స్టేజి మీదకి వచ్చాడు. వచ్చిన యవనస్తుడు ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే, బాబు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాను. ఇంకా ఏడుస్తున్నాడు. చాలా అందంగా ఉన్నాడు, చాలా చక్కగా మంచి పర్సనాలిటీ, చాలా మంచి వ్యక్తిగా కనబడుతున్నాడు, సౌమ్యంగా మాట్లాడుతున్నాడు, కానీ ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు నాయనా అని అడిగాను. అయ్యా, ఈరోజు మీరు చెప్పిన వాక్యం అంతా నా కోసమే అని అన్నాడు. మంచిది, నీ జీవితంలో మారు మనసు పొంది ప్రభువుని తెలుసుకొని ప్రభు కొరకు బ్రతుకు అని ఆ యవనస్తునికి చెప్పిన తర్వాత, అన్నా ఒక 5 నిమిషాలు నాకు టైం ఇస్తారా, మాట్లాడతాను అని అన్నాడు. చెప్పయ్యా అని అన్నాను. పెజ్జానపేటలో మా తల్లిదండ్రులు ఇద్దరు టీచర్స్. వారికి నేనే ఒక్క కొడుకును. నన్ను ఎంతో ప్రేమతో చూసుకుంటారు వాళ్ళు. నేను ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు నాకు ఇచ్చేస్తారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నేను బాగా చదువుకోవాలి, నేను మంచి మార్కులతో ర్యాంకులతో నేను పాస్ అవ్వాలి, ప్రతి విషయంలో కూడా నేను ఉన్నతమైనటువంటి చదువులు చదివి మంచి స్థాయికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో వాళ్ళు నన్ను చదివిస్తున్నారు. ఇప్పుడు నేను చదువుతున్నది బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను అని అన్నాడు. మంచిది కదా నాయన, బాగా చదువుకో అనంటే, ఇంకేం బాగా చదువుకోమంటారన్నా, అయిపోయింది నా జీవితం అన్నాడు. ఏంటి నాయన అలా మాట్లాడుతున్నావు ఏంటనంటే, నా తల్లిదండ్రులను మోసం చేశాను. నా తల్లిదండ్రులు దేవుని మందిరానికి వెళతారు, వారితో పాటు నేను కూడా మందిరానికి వెళతాను, కానీ నేను నా తల్లిదండ్రులను మోసం చేశాను. డబ్బు విషయంలో మోసం చేశాను, చదువు విషయంలో మోసం చేశాను, ఎన్నో మాటల విషయంలో నా తల్లిదండ్రులను నేను మోసం చేశానన్నా. యవనస్తులతో పాటు తిరుగుతూ, తల్లిదండ్రుల దగ్గర నుండి తెచ్చిన డబ్బుతో ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతూ నా జీవితాన్ని కొనసాగించాను. నా జీవితంలో నేర్చుకోనిదంటూ చేయనిదంటూ ఏమి లేదన్నా, అన్నీ జరిగిపోయినాయి అని అన్నాడు. అన్న తర్వాత ఆ యవనస్తుడు ఒక మాట చెప్పాడు. ఒక వారం రోజుల క్రితం నాకు జ్వరం వచ్చిందన్నా. నేను హాస్పిటల్కి వెళ్ళాను, ఎన్ని టాబ్లెట్లు తింటున్నా నా జ్వరం తగ్గట్లేదు, తగ్గిపోతుంది, మళ్ళీ వస్తుంది. తర్వాత నాకు బ్లడ్ టెస్ట్ చేశారు. బ్లడ్ టెస్ట్లో తేలింది ఏంటంటే, నీకు HIV వచ్చింది అని తేలింది. నీకు HIV అని తేలిందన్నా. ఇదిగో ఈ విషయం కనుక నా తల్లిదండ్రులకు తెలిస్తే చచ్చిపోతారన్న వాళ్ళు. నేను ఎలా బ్రతకాలో నాకు అర్థం కావట్లేదు. నా జీవితంలో డబ్బుందని, యవ్వనం ఉందని, జీవితంలో అన్నీ ఉన్నాయని నేను వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళాను, చేయకూడని కార్యాలు చేశానన్నా. ఇప్పుడు నా పరిస్థితి దుస్థితికి వెళ్ళిపోయింది, నేనేం చేయాలో అర్థం కావట్లేదన్నా అని అన్నాడు. ఆ మాట విన్న తర్వాత నాకు చాలా బాధేసింది, వేదన కలిగింది. కొన్ని మాటలు చెప్పి, అయ్యా ప్రార్థన చేసుకో, మారు మనసు పొందు, దేవునికి అసాధ్యమనేది ఏమీ లేదు అని పంపించాను. ఆ తర్వాత మళ్ళీ ఆ యవనస్తుడు ఎప్పుడు నాకు కనిపించలేదు, ఉన్నాడో లేడో కూడా తెలియదు. ప్రియులారా, జార స్త్రీ యొక్క మాటలు చాలా బాగుంటాయి, కానీ అది మరణమునకు దారి తీస్తుంది. ఎంతో మంది జీవితాలు పాడైపోవటానికి కారణం అదే. ఈ రోజున ఎంతో మంది యవనస్తులు పాడైపోవటానికి కారణాలు ఇవే. అది ప్రియులారా మరణమునకు దారి తీయును, దాని అడుగులు పాతాళమునకు ఎంతో చక్కగా నడిపేస్తాయట, పాతాళానికి నడిపేస్తాయి. ప్రియులారా, ఒక జార స్త్రీని గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు, ఒక పరస్త్రీని గురించి సొలొమోను ఎందుకు చెబుతున్నాడంటే, ఆయన పాడైపోయాడు, సొలొమోను పాడైపోయాడు. ఒక్కసారి చూడండి, రాజులు మొదటి గ్రంథం 11వ అధ్యాయం. దేవుని వాక్యములో ప్రియులారా మనము చూడగలిగితే మొదటి వచనము నుండి చదవండి ప్రియులారా. వాక్యములో నుండి రాజులు మొదటి గ్రంథం 11వ అధ్యాయము మొదటి వచనమును చదువుకుందాం. మోయాబీలు, ఎదోమీలు, అమ్మోనీలు, సీదోనీలు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు తిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు
వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను కాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించాడు. ఒక స్త్రీయే ప్రమాదకరం అనుకుంటే ఎంతో మంది స్త్రీలను మోహించాడు. ఎవరు? సొలొమోను. ఏవండి, పరస్త్రీ ఏం చేస్తుందని చదువుకున్నాం. మళ్ళీ చదవండి ఆ వచనం. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనం చదవండి మళ్ళీ. మృదువుగా మాటలాడు పరస్త్రీ నుండి ప్రియులార దేవుడు తనకి జ్ఞానం ఇచ్చాడు, దేవుడు తనకి బుద్ధినిచ్చాడు. కానీ దాన్ని ఉపయోగించుకోలేదు ఇతడు. దాన్ని ప్రక్కన పెట్టేశాడు సొలొమోను. చూడండి, పరస్త్రీలను ఏం చేశాడు? దేవుడు చెప్పాడు, ఇదిగో మీరు మోయాబీలతో గాని, ఎదోమీలతో గాని, అమ్మోనీలతో గాని, సీదోనీలతో గాని, హిత్తీలతో గాని మీరు సహవాసం చెయ్యొద్దు. వారు మిమ్మల్ని పాడు చేస్తారు, పాతాళానికి తీసుకెళ్ళిపోతారు, నాశనానికి నడిపిస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని దేవుడు ప్రియుల ఇశ్రాయేలుకి చెప్పాడు. అయినప్పటికీ దేవుని మాట ప్రక్కన పెట్టాడు, దేవుడిచ్చిన జ్ఞానాన్ని ప్రక్కన పెట్టాడు, కాపాడే బుద్ధిని ప్రక్కన పెట్టాడు. తన సొంత ఆలోచనలతో ముందుకు వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడు? ఫరో కుమార్తెను కాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి, 2వ వచనం చదవండి, కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 మంది కుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును ఏం చేశారు? త్రిప్పివేశారు. ఎవరు? పరస్త్రీలు, దేవుని ఎరుగని వారు, పాపపు క్రియలలో బ్రతుకుచున్నటువంటి వీరు సొలొమోనును ఏం చేశారండి? అతని హృదయమును త్రిప్పేశారండి. వీళ్ళంతా కలిసి వారి హృదయాన్ని తిప్పేశారు. ఎంత భయంకరమైన స్థితికి త్రిప్పేశారు అనంటే, చదవండి కింద వాక్య భాగములు మనము చూస్తే 6వ వచనం చదవండి. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు. సొలొమోను కెమోషు అను మోయాబీల హేయమైన దేవతను, మొలెకు అను అమ్మోనీల హేయమైన దేవతను యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములను కట్టించెను. అతడు తమ దేవతలకు ధూపము వేయుచు బలులను అర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు అలాగూ చేసెను. 10వ వచనం చదవండి. దేవుడు వచ్చి సొలొమోనుతో మాట్లాడుతున్నాడు. నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యుద్ధ నుండి తొలగిపోయెను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించాడు. చూసారా? ఒకనాడు ఇదే సొలొమోను దేవుని ఎదుట కూర్చొని, దేవుని ఎదుట యథార్థవంతుడిగా ఉండి, నీకేం కావాలయ్యా అని అడిగితే ఏం కావాలన్నాడు? అయ్యా, ఈ చిన్న వయసులో నన్ను రాజుగా చేశావు, ఈ ప్రజలను ఏలుటకు నాకు జ్ఞానము దయచేయమని అడిగినప్పుడు దేవుడికి నచ్చాడు. ఆ రోజున సొలొమోను దేవునికి నచ్చాడు. ఆ ప్రార్థన అంగీకరించాడు. సొలొమోను, నువ్వు నాకు బాగా నచ్చావు. నీకు ముందున్నటువంటి వారిలో ఎవ్వరు కూడా ఇలాంటి ప్రార్థన చేయలేదయ్యా, నీతో సమమైన వాడెవడు లేడయ్యా. కాబట్టి నీవు జ్ఞానమును ఇమ్మని ప్రార్థన చేశావు కనుక జ్ఞానముతో పాటు నీకు సకల ఐశ్వర్యములు కూడా ఇస్తున్నాను అని ఇచ్చేశాడు కదండి. ఇచ్చాడండి. ఇచ్చిన తర్వాత ఆ జ్ఞానమును విడిచిపెట్టి, ఆ జ్ఞానమును కాదనుకొని ప్రక్కకు నెట్టేసి పరస్త్రీలను మోహించి 700 మందిని భార్యలను 300 మంది ఉపపత్తులను తెచ్చుకొని
వారితో జీవిస్తూ ఉన్నప్పుడు వారు సొలొమోను హృదయమును ఏం చేశారండి? త్రిప్పేశారు. అంటే దేవుని వైపు నుండి త్రిప్పేశారు, జీవము కలిగిన దేవుని వైపు నుండి త్రిప్పేశారు. ప్రియులారా, సొలొమోను జీవితములో దేవుని కోపము రగిలింది. దేవుడు వచ్చి సొలొమోనుతో చెప్పాడు, సొలొమోను చేసిన ఈ పొరపాటులను బట్టేనండి రాజ్యము 2 ముక్కలైపోయింది. కాకపోతే అది సొలొమోను కాలములు అవ్వలేదు, కానీ అది రెహబాము కాలములు అయ్యింది. 12 గోత్రాలు ఒకే రీతిగా నడుచుకుంటూ ఉన్నటువంటి ఆ మంచి ప్రియులార 12 గోత్రాలు ఒకే రాజ్యం రెహబాము కాలములు, అంటే సొలొమోను కుమారుని కాలములు 2 భాగాలు ఎందుకు అయ్యింది? రెహబాము చేసిన పొరపాటులు కాదు. తర్వాత మీరు చదువుకోండి, ఆ విషయాలన్నీ అక్కడ ఉంటాయి. సొలొమోను చేసిన పొరపాటులను బట్టి రాజ్యం ఏమైపోయింది? 2 ముక్కలైపోయింది. తీసేశాడు అతని యొద్ద నుండి 12 గోత్రాలలో 10 గోత్రాలు తీసేశాడు సొలొమోను దగ్గర నుంచి. సొలొమోను దాసుడే కదండి 10 గోత్రాలకు రాజు అయ్యింది యెరోబాము. ఆలోచించండి ప్రియులారా, అంటే ఎంత భయంకరమైన పరిస్థితికి పరస్త్రీ తీసుకెళ్లిపోయిందో ఆలోచించండి. పరస్త్రీల వలన ఎలా మోసపోయాడు, పరస్త్రీల వలన ఒక జ్ఞానవంతుడే ఏమైపోయాడు చెప్పండి? దూరమైపోయాడు. అందుకే ప్రియులారా, జార స్త్రీ ఎంత ప్రమాదకరమైందంటే, పరస్త్రీ ఎంత భయంకరమైనదంటే అది మనల్ని పాతాళానికి తీసుకుని వెళ్ళిపోతుంది. ఎందుకంటే మాటలు అలా ఉంటాయి, నునుపుగా ఉంటాయి, తీపిగా ఉంటాయి. ప్రియులారా, బుద్ధి లేనివాడు ఇటువంటి వాటిలోనికి వెళ్ళిపోతాడు. చూడండి, ఒక బుద్ధి లేనివాడు అలాగే వెళ్ళిపోయాడు. సామెతల గ్రంథం 7వ అధ్యాయము, సామెతల గ్రంథము 7వ అధ్యాయము దేవుని వాక్య భాగములో మనము చూస్తే 9వ వచనాన్ని మనము చదువుకుందాం. 9వ వచనము నుండి మనము చదువుకుందాం. అమ్మ 7వ వచనం నుండి చదవండి, అర్థమవుతుంది. 7వ వచనం, జ్ఞానము లేని వారి మధ్యను యవనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడొకడు నాకు కనబడెను. సంధ్యవేళ ప్రొద్దుగుంకిన తర్వాత చెమ్మ చీకటి గల రాత్రి వేళ వాడు జార స్త్రీ సందు దగ్గరనున్న వీధిలో తిరుగుచుండెను, దాని ఇంటి మార్గమున నడుచుచుండెను. అంతటా వేశ్యావేషము వేసుకొనిన కపటము గల స్త్రీ ఒకతే వారిని ఎదుర్కొనవచ్చును. అది బొబ్బలు పెట్టునది, స్వేచ్ఛగా తిరుగునది, దాని పాదములు దాని ఎంట నిలువవు. ఒకప్పుడు ఇంటి ఎదుటను ఒకప్పుడు సంత వీధులలోను అది ఉండును, ప్రతి సందు దగ్గరను అది పొంచి ఉండెను. చూడండి, ఇవన్నీ ఎవరి లక్షణాలు? ఒక జార స్త్రీ లక్షణాలు. జార స్త్రీ అనంటే భర్త లేడనుకుంటున్నారా? ఈమెకు భర్త ఉన్నాడు, మంచిగా చూసుకుంటున్నాడు, ప్రేమిస్తున్నాడు, దూర ప్రాంతం వెళ్ళి కష్టపడి తెచ్చి ఈమెకు కావలసినవన్నీ ఇస్తున్నాడు. అటువంటి తన భర్తను మోసము చేయటానికి భర్త వెళ్ళిపోయిన తర్వాత దాని కాలు ఇంట్లో నిలవటం లేదట. ఏమండి, కాలు ఇంటిలో నిలవటం లేదట. ఒక సమయంలోనేమో ఇంటి ఎదుట ఉంటుందట, ఒక సమయంలో సంత వీధులలో ఉంటుందట, ప్రతి సందు దగ్గర పొంచి ఉంటుందట. ఎవరి కోసం? బుద్ధి లేని యవనస్తుల కోసం, జ్ఞానము లేని యవనస్తుల కోసం. తన మాటలతో పడగొట్టడానికి వేషము వేసుకొని ఆమె సందుల దగ్గర తిరుగుతుంది. ఎప్పుడు? ఏ సమయములో? సంధ్య వేళ, పొద్దు గుంకిన తర్వాత చిమ్మ చీకటి గల రాత్రి వేళ అన్నాడు 8వ వచనంలో. ఏమండి, ఒక స్త్రీకి సంధ్య వేళ, ప్రొద్దు గుంకిన తర్వాత చిమ్మ చీకటి గల రాత్రి వేళ సందులలో తిరగటానికి పనేంటి చెప్పండి ప్రియులారా? ఇల్లు విడిచి తిరగటానికి కారణం ఏంటి చెప్పండి? పాపము ఆలోచనలు కలిగిన స్త్రీ ఎలా తిరుగుతుంది ప్రియులారా? ఆమె ఆ పడుచువాడిని చూచింది, ఆ బుద్ధి లేని యవనస్తుడిని చూచింది, ఆ సందు దగ్గర వాడు కనబడటం చూసింది. వీడు వెళ్ళిపోతే ఇక నాకెవరు దక్కరనుకుంది, వెళ్ళిపోయింది, గట్టిగా పట్టుకొని ముద్దు పెట్టేసుకుంది వాడిని. అక్కడ ఉంది ఆ మాటలు చూడండి ప్రియులారా, 13వ వచనం, అది వానిని పట్టుకొని ముద్దు పెట్టుకొనెను, సిగ్గుమాలిన ముఖము పెట్టుకొని ఇట్లనెను.
సిగ్గుమాలినది మరి ఏం చేస్తుంది? ఏమండి, సిగ్గుమాలినది కనుకనే ఒక పడుచువాడు, ఒక యవనస్తుడు సంధ్య వేళ ఆ చీకటిలో కనబడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి ముద్దు పెట్టుకుంది. అతడు తెలిసినవాడు కాదు, అతడు బంధువు కాదు, అతడు తన ఇంటివాడు కాదు, పరపురుషుడు, యవనస్తుడు. పైగా ఆ యవనస్తుడు ఈ సంధ్య చీకటిలో ఎందుకు తిరుగుతున్నాడు అనంటే వాడికి బుద్ధి లేదు, వాడికి జ్ఞానం లేదు, వాడు సరైనటువంటి ఆలోచనలో లేడు. వెంటనే వాడిని పట్టుకుంది, ఆ సంధి చీకట్లో పట్టుకుంది. ప్రియులారా, వాడిని ముద్దు పెట్టుకుంది, సిగ్గుమాలిన ముఖం పెట్టుకొని వాడితో ఏం మాట్లాడుతుందో చూడండి. సమాధాన బలులను నేను అర్పింపవలసి ఉంటిని, నేడు నా మ్రొక్కుబళ్ళు చెల్లించి ఉన్నాను, కాబట్టి నేను నిన్ను కలుసుకొనవలెనని రాగా, నిన్ను ఎదుర్కొనవలెనని బయలుదేరగా నీవే కనబడితివి. ఏంటి, సమాధాన బలులా? సమాధాన బలులు అర్పించిందా? సమాధాన బలులు అర్పించవలసి ఉన్నదా? ఏం మాటలండి అవి? మంచి మాటలుగా కనబట్టలేదు. సమాధాన బలులు. ఒక వ్యక్తి బలి అర్పిస్తున్నాడంటే ఎందుకు అర్పిస్తాడు బలి? ఏమండి, బైబిల్ గ్రంథములో ఎన్నో రకాలైన బలులున్నాయి. బైబిల్ గ్రంథములో సమాధాన బలులున్నాయి, పాప పరిహారార్థ బలులు ఉన్నాయి. ఈమె చెబుతుంది సమాధాన బలులు అర్పించవలసి ఉంది, నా మ్రొక్కుబళ్ళు నేను చెల్లించాను. ఈ మాటలు ప్రియులారా ఎవరు మాట్లాడతారు చెప్పండి? ఒక జార స్త్రీ మాట్లాడుతుంది ఈ మాటలండి. ఒక పనికి మాలిన స్త్రీ, సిగ్గుమాలిన స్త్రీ మాట్లాడుతుందండి ఈ మాటలు. కానీ ఎవరు మాట్లాడే మాటలు ఇవి? భక్తి కలిగిన వారు మాట్లాడే మాటలు. మ్రొక్కుబళ్ళను గురించి ఎవరు మాట్లాడతారు? భక్తి చేసేవాళ్ళు మాట్లాడతారు. సమాధాన బలుల గురించి ఎవరు మాట్లాడతారు? భక్తి చేసేవాళ్ళు మాట్లాడతారు. కానీ ఒక మంచి వ్యక్తిగా, ఒక మంచి ప్రియులారా జీవితం కలిగినటువంటిదిగా కనపరుచుకోవటానికి ఆమె సిగ్గుమాలిన ముఖముతో మాట్లాడుతున్నటువంటి ముఖము. ఇదిగో, నేను సమాధాన బలులు అర్పించవలసి ఉంటిని, నా మ్రొక్కుబళ్ళను నేను చెల్లించి ఉన్నాను, నిన్ను ఎదుర్కొనవలెనని బయలుదేరగా నీవే కనబడితివి. ఏంటి, వాడిని ఎదుర్కోవాలి, నీ బయలుదేరిందా? అంటే ఒక ప్రియులార జార స్త్రీ యొక్క నోటి నుండి ఎటువంటి మాటలు వస్తున్నాయి చెప్పండి? తేనె వంటి మాటలు. వాడిని పడగొట్టాలంటే మరి ఆ మాటలే చెప్పాలి. అంటే నేనే తప్పు చేసి చెయ్యని దాన్ని, నేనే పొరపాటు చెయ్యని దాన్ని, నేను సమాధాన బలులు అర్పించేదాన్ని, ఇదిగో అటువంటి పరిస్థితులు నువ్వు నాకు కనపడ్డావు. చదవండి కింద ఏమంటుందో. 16వ వచనం, నా మంచము మీద రత్న కంబళ్లను, ఐగుప్తు నుండి వచ్చు విచిత్రపు పనిగల నార దుప్పట్లను నేను పరచియున్నాను, నా పరుపు మీద బోళము అగరు కారపు చెక్క చల్లియున్నాను, ఉదయం వరకు వలపు తీరా తృప్తి పొందుదము రమ్ము, పరస్పర మోహము చేత చాలా సంతుష్టి నొందుదము రమ్ము. చూసారా, వాడిని ఎలా ఆహ్వానిస్తుందో చూడండి ప్రియులారా. ఇదిగో, నేను సామాన్యమైనటువంటి వ్యక్తిని కాదు, నేను చాలా డబ్బు కలిగినటువంటి వ్యక్తిని. నా జీవితంలో, నా బ్రతుకులో, నా మంచం మీద రత్న కంబళ్ళున్నాయి. అంత మాత్రమే కాదు, ఐగుప్తు నుండి వచ్చి విచిత్రపు పనిగల నార దుప్పట్లు నేను పరిచాను దాని మీద. అది అందరి ఇళ్లలో ఉండవు, అవి చాలా ధనవంతుల గృహాల్లోనే ఉంటాయి. నేను పరిచి ఉన్నాను, నా పరుపు మీద బోళము అగరు కారపు చెక్క, అంటే దాల్చిన చెక్క, మంచి సువాసన ఇచ్చే సుగంధ ద్రవ్యాలు చల్లాను నేను. రమ్ము, ఈ రాత్రి వలపు తీరా మనము తృప్తి పొందుదుము అని ఒక యవనస్తుణ్ణి, ఒక జార స్త్రీ, ఒక వివాహమైన స్త్రీ ప్రియులారా పడగొడుతుంది. పైగా ఆమె ఏం చెబుతుందంటే, నువ్వు భయపడతావేమో, భయపడవలసిన అవసరం లేదు, పురుషుడు ఇంట లేడు. ఏవండి, మాట్లాడుతున్న మాటలు చూడండి కింద, పురుషుడు ఇంట లేడు, దూర ప్రయాణం వెళ్ళి ఉన్నాడు. ఎవరి కొరకు వెళ్ళాడమ్మా దూర ప్రయాణం? ఎవరి కోసం వెళ్ళాడు? నీ కోసం కాదా? నిన్ను బ్రతికించటం కోసం కాదా? నిన్ను ప్రేమించి కాదా? నీ జీవితంలో నిన్ను సుఖపెట్టడానికి కాదా ఆయన దూర ప్రాంతం వెళ్ళింది? నీ భర్త నిన్ను మంచిగా చూసుకోవాలని, ప్రేమ
ప్రేమతో చూసుకోవాలని, నీకు ఎన్నో విధాలైనటువంటి సౌకర్యాలు కల్పించాలని నిన్ను ఇంటి దగ్గర పెట్టి ఆయన ప్రయాణం చేసి దూరం వెళ్ళి అక్కడ వ్యాపారం చేసి డబ్బు సంపాదించి నిన్ను పోషించటానికి కష్టపడుతుంటే ఆయన లేనప్పుడు నువ్వు చేయవలసిన పనులు ఇవేనా? ఈనాడు ఎంతో మంది కుటుంబాలు నాశనం అయిపోవటానికి కారణాలు ఇవేనండి. ప్రియులారా, ఒక పురుషుడు ఒక స్త్రీని, ఒక భార్య ఒక భర్తను నాశనం చేసుకునేటువంటి పరిస్థితులు, కుటుంబాలు పాడైపోతున్న పరిస్థితులు, నెమ్మది లేకుండా చేస్తున్న పరిస్థితులు, ఆనందంగా ఉండవలసిన కుటుంబాల్లో దుఃఖము ప్రవేశించి జీవితాలు ఏమైపోతున్నాయో కూడా అర్థం కాక బ్రతుకులో ప్రియులారా మనసంతా చెదిరిపోయి జీవితాలను నాశనం చేసుకుంటున్న కుటుంబాలు ఎన్ని లేవు చెప్పండి అండి ఈ ప్రపంచంలో, ఈ లోకములో. ఆమె మాట్లాడుతున్న మాటలు చూడండి. అతడు సొమ్ము సంచి చేత పట్టుకొని పోయెను, పున్నమి నాటి వరకు అతడు ఇంటికి తిరిగి రాడు. ఆయన పడే కష్టమేమో ఈమె కోసం, ఇంటి కోసం ప్రియులారా ఆయన కష్టపడుతూ వెళ్ళిపోయి వారాలు వెళ్ళిపోయి నెలలు వెళ్ళి వ్యాపారం చేస్తూ డబ్బు సంపాదించుకొచ్చి పెడుతుంటే ఇంటి దగ్గర తిన్నది అరక్క సిగ్గుమాలిన ముఖంతో వెళ్ళిపోయి ఈమె జార కార్యాలు చేయటానికి వెళ్ళిపోతుందండి. ఆలోచించండి ప్రియులారా. ఆమె లాలన మాటల చేత వారిని ఏం చేసింది? లోపరుచుకుందట. ఇచ్చకపు మాటల చేత వాడిని ఈడ్చుకొని పోయిందట. ప్రియులారా, అందుకే జార స్త్రీ విషయంలో జాగ్రత్తగా ఉండమని చెబుతున్నాడు. అలా వెళ్ళిపోయాడు, అలా నాశనమైపోయాడు, అలా జీవితాన్ని ప్రియులారా పతనం చేసుకున్నాడు సొలొమోను. జార స్త్రీ ప్రియులారా ఎంత ప్రమాదకరమైందో ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు జార స్త్రీని గురించి ఇక్కడ మాట్లాడాడు అనంటే, స్త్రీ సరి అయినది అయితే ప్రియులారా పురుషుడు తొందరపడడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. పురుషుని ఎదుట పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అప్పుడు పురుషుడు ఆకర్షించబడతాడు. ఒక స్త్రీ యొక్క జీవితంలోనే ఉంది ఆ విషయాలన్నీ. ఏవండి, ఒక స్త్రీ తప్పు చేయటానికి, ఒక స్త్రీ పాడు చేయటానికి తన ప్రియులార తన చేసేటువంటి కార్యాలను బట్టే ఉంటదండి, తన ఆలోచనల బట్టే ఉంటదండి. ప్రియులారా ఒక్కసారి ఆలోచించండి. అందుకే జార స్త్రీని గురించి మాట్లాడవలసి వచ్చింది ఇక్కడ ప్రియులారా సొలొమోను గారు. చూడండి 2వ అధ్యాయము, అది ఎటువంటిదో ఈ 2వ అధ్యాయము మనము చూస్తే ప్రియులారా 17వ వచనం చదవండి. అట్టి స్త్రీ తన యవ్వన కాలపు ప్రియుని విడిచిపెడుతుందట. ఎవరిని విడిచిపెడుతుందట? ప్రియుణ్ణి. ప్రియుడు అంటే ప్రేమించేవాడు, ఇష్టమైన వాడు. ఇష్టమైన ప్రియుణ్ణి ప్రియులారా యవ్వన కాలములోనే ఏం చేసిందట? విడిచిపెట్టేస్తుందట. ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రియులారా ఆ జార స్త్రీ యొక్క పరిస్థితి ఉందో ఆలోచించండి, పరస్త్రీ యొక్క పరిస్థితి ఉందో ఆలోచించండి. నాకు ఒక భర్త ఉన్నాడు, నన్ను ప్రేమించి దేవుడు ఒక భర్తనిచ్చాడు. ఆ భర్తను నేను ప్రియమైనటువంటి వ్యక్తిగా చూసుకోవాలి, అతడు నాకు ప్రియమైనటువంటి వాడు అని తెలుసు కూడా విడిచిపెట్టేస్తుందట. పాపం కోసం విడిచిపెట్టేస్తుందట. అట్టి స్త్రీ తన యవ్వన కాలపు ప్రియుని విడుచున్నది, తన దేవుని నిబంధనను ఏం చేసింది? మరిచిపోతుంది. తన దేవుని నిబంధనను మరిచిపోతుంది అని అంటే దేవుని గురించి తెలిసిన వ్యక్తే కాదా ఈ వ్యక్తి? చెప్పండి. ఏవండి, దేవుని సంగతులను గురించి తెలిసిన వ్యక్తే కాదా? దేవుని నిబంధనను గురించి తెలిసిన వ్యక్తే కాదా ఈమె? తెలిసిన వ్యక్తే. కానీ తప్పు చేయటానికి, పాపము చేయటానికి ఇవేమి జ్ఞాపకం రావట, దేవుని నిబంధనల జ్ఞాపకం రావట. ఒక జార స్త్రీ యొక్క పరిస్థితి అండి, ఎంతవరకు జ్ఞాపకం రాకుండా చేస్తుంది. దేవుని నిబంధనను మర్చిపోతుంది. తనకు ఒక ప్రియుడున్నాడన్న సంగతి, తనకొక ప్రియులారా ఇష్టమైనటువంటి భర్త ఉన్నాడన్న సంగతి ఆమె ప్రక్కన పెట్టేసింది. చివరికి అదేం చేస్తుంది? 18వ వచనం చదవండి. దాని ఇల్లు
మృత్యువునద్దకు దారి తీయును, అది నడుచు త్రోవలు ప్రేతల యొద్దకు చేరును. దాని ఇల్లు ఎలా అయిపోయింది ప్రియులారా? మృత్యువు దగ్గరకు దారి తీసేదైపోయిందండి. మృత్యువు దగ్గరకు దారి తీసేదైపోయింది, చావు దగ్గరకు దారి తీసేదైపోయింది. దాని త్రోవలు ప్రేతల యొద్దకు చేరుస్తుంది. ఎక్కడికి? చచ్చిపోయిన వాళ్ళ దగ్గరకు చేరుస్తుందట. దాని త్రోవ అటువంటిదేనండి. దాని యొద్దకు వెళ్ళినటువంటి వారు ఎవరు తిరిగి రారట. తిరిగి రారండి ప్రియులారా. ఒక్కసారి పాపములో పడిపోతే పరిస్థితి ఎలాగుంటుందో ఒకసారి ప్రియులారా దాని మార్గం ఎలా ఉంటుందో చూడండి. 5వ అధ్యాయంలోనికి రండి. ఒకసారి 5వ అధ్యాయములోనికి రండి. 8వ వచనం చదవండి. జార స్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకో. ప్రమాదం అది. జార స్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకొనము. దాని ఇంటి వాకిట దగ్గరకు వెళ్ళకుము. వెళ్ళిన ఎడల పరులకు నీ యవన బలమును, క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు, నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును. ఒక జార స్త్రీని గూర్చి ఎంత భయంకరమైనటువంటి మాటలు ఎందుకు రాస్తున్నాడు అనంటే, జార స్త్రీ ఎంత ప్రమాదకరమైందో దీన్ని బట్టి మనము తెలుసుకోవాలి ప్రియులారా. చివరికి అది ఎటువంటి పరిస్థితిని కలిగిస్తుందంటే, మళ్ళీ తిరిగి మార్పు చెంది రక్షణ పొంది దేవుని తెలుసుకున్న తర్వాత కూడా అది మనల్ని ఎక్కడికి పోనివ్వదట? జీవ మార్గమునకు పోనేది. మళ్ళీ జ్ఞాపకానికి వస్తూ మళ్ళీ జ్ఞాపకానికి తెచ్చుకుంటూ ప్రియులార మళ్ళీ అవే కార్యాలను చెయ్యటానికి ప్రియులార పురికొల్పుతుంది జార స్త్రీ. ప్రియులారా ఒక్కసారి ఆలోచించండి. ఎన్నో కుటుంబాలు ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతున్నాయి. ఒక రోజున నేను దేవుని వాక్యం చెప్పాను. వాక్యము చెప్పిన తర్వాత ప్రియులారా ఒక యవనస్తులైనటువంటి 3 పిల్లలను తీసుకొని ఒక తల్లి నా దగ్గరకు వచ్చింది. ఎప్పుడైతే ఆ తల్లి పిల్లలు నా దగ్గరకు వచ్చారో ఆ తల్లి ఏడుస్తూ వెనక్కి వెళ్ళిపోయింది. ఆ 3 పిల్లలు ప్రియులారా నాతో చెప్పిన మాట ఏంటంటే, అయ్యా మా తల్లి కోసం ప్రార్థన చెయ్యండి అని అన్నారు. ఏంటమ్మా అనంటే, ఏమీ లేదు, మాకు తండ్రి ఉన్నాడు, మేము చిన్నప్పటి నుండి చూస్తూ ఉన్నాం. మా తండ్రి మమ్మల్ని ఎంతో ప్రేమిస్తాడు. ఆయన డ్యూటీ చేసుకొచ్చి ఎంతో కష్టపడి మమ్మల్ని చదివించి ఈ రోజున బీటెక్ వరకు మమ్మల్ని తీసుకొచ్చాడు. మేము 3 కూడా బీటెక్ చదువుతూ ఉన్నాం అని చెబుతూ వాళ్ళు ఒక మాట చెప్పారు. నాకు ఆశ్చర్యం ప్రియులారా, బాధ అనిపించింది. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఇప్పుడు ఒక వ్యక్తి మా ఇంటికి వస్తాడండి, మా అమ్మతో గడుపుతాడండి, మా కళ్ళ ముందే మా తండ్రి ముందే ఇదిగో ఆ విధంగా మా తల్లి ప్రవర్తిస్తుంది. ఏమైనా అడిగితే అల్లరి చేసి మమ్మలను గోల చేస్తుంది. ఇది ఎన్నో సంవత్సరాల నుండి జరుగుతుంది. రేపు మా భవిష్యత్తు ఏంటి, మా పెళ్ళిళ్ళు ఎలా అవుతాయో అర్థం కాని పరిస్థితుల్లో మేము చదువుకుంటున్నాము, కానీ మా తల్లి ప్రవర్తన బట్టి మేము బ్రతకలేకపోతున్నాం. ఉండాలా వెళ్ళిపోవాలా అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాం. ప్రార్థన చెయ్యండి అని ఆ యవనస్తులు ఏడుస్తుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. అదేంటమ్మా మీ తండ్రి ఏమనడా అంటే, మా తండ్రి చాలా మంచివాడండి, ఎన్నోసార్లు ఆమెను హెచ్చరిక చేసి కొట్టి అనేక విధాలుగా చెప్పించి విసికి వేసారిపోయాడు. మా జీవితాలు ఏమైపోతాయో, మేమెక్కడ అల్లరి పాలైపోతామేమోనని మా తండ్రి మౌనంగా ఉండిపోతున్నాడండి అని ఏడుస్తూ చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ 3 పిల్లలు అలా వెళ్ళిపోయిన తర్వాత ఆమె వచ్చింది. ఆమె ఏడుస్తూ వచ్చింది. వచ్చి ఆమె ఏం చెబుతుందంటే, ఈ పిల్లలు నాకు చెప్పటం విన్నదో
లేకపోతే ఆమె మనసులో ఉన్నటువంటి మాటో తెలియదు, కానీ నాతో చెప్పిన మాట ఏంటో తెలుసా? పాస్టర్ గారు, నిజంగా నా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, పెళ్ళిడికి వచ్చారు, నేను ఒక తప్పు చేస్తున్నాను, నేను ఒక పొరపాటు చేస్తున్నాను, కానీ ఆ పొరపాటు చేస్తున్నటువంటి వ్యక్తిని ఇదిగో ఇక మా ఇంటికి రావద్దు, మా పిల్లలు చదువుకుంటున్నారు, పెద్దవారయ్యారు, వాళ్ళు చూస్తున్నారు, ఇటువంటి సమయాల్లో మనం తప్పు చేయకూడదు అని ఎంత హెచ్చరిక చేసినా, నిన్ను వదిలిపెట్టను, నిన్ను అవసరమైతే చంపేస్తారు నువ్వు కాదంటేని నన్ను బెదిరిస్తున్నాడు, ప్రార్థన చేయమని ఆ తల్లి చెబుతుంది. చూడండి ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. ఇక ఏవండి, ఒకసారి ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. అటువంటి సన్నివేశాలు కలిగిన కుటుంబాల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచించండి. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజంగా నేను అటువంటి మాటలు కానీ అటువంటి కుటుంబాన్ని నిజంగా అదే మొదటిసారి నేను అలా చూడటం. ఒక భర్త ఉండటం, ఆ భర్త దగ్గరే ఉండటం, మరొక వ్యక్తి ఆ ఇంటికి రావటం, ఆ పిల్లలు చూడటం, ఆ పిల్లల దగ్గరే ప్రియులరా వాళ్ళొక గదిలోనికి వెళ్ళిపోవటం, ఇదంతా ప్రియులరా ఆ ఇంటిలో జరుగుతున్నప్పుడు నెమ్మది ఉంటుందండి, ఆ ఇంట్లో ఆనందం ఉంటుందండి. పైకి ఎంత సంతోషంగా ఉన్నా వాళ్ళ హృదయాలు ఎంత వేదనతో బ్రతుకుతూ ఉంటారు చెప్పండి. దినదినము నొచ్చుకుంటూ జీవించటమే కదండి. పైగా ఆమె అప్పటికి నాకు చెప్పే సమయానికి దరిదాపు ఇది 4-5 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయం. అప్పటికి ఆమె వయసు ఎంతో తెలుసండి? 55 సంవత్సరాలు. 55 సంవత్సరాలు, 3 ఆడపిల్లలు ప్రియులారా, బీటెక్ చదివి ఇంటి దగ్గర ఉండిపోయారు వాళ్ళు. మళ్ళీ ప్రార్థనకు తప్పకుండా వస్తుందామె, ప్రార్థన చేస్తుందామె, బాప్తిసం తీసుకుందామే. కుటుంబం ప్రతిరోజు ఏడవటమే, దుఃఖపడటమే. అదేమని అడిగితే ఆయన చంపేస్తానంటున్నాడు, నన్ను వదిలిపెట్టనంటున్నాడు, ఆయన ఏదో ఒక రకంగా నన్ను బ్రతకనివ్వనంటున్నాడు. నా పిల్లల కోసం బ్రతకాలి. ఎందుకు ఆ బ్రతుకు? పిల్లల కోసం బ్రతకాలి. ఎందుకు ఆ బ్రతుకు? చచ్చిపోతే బాగుంటది కదా. పిల్లల్ని ఏడ్పిస్తూ, భర్తను ఏడ్పిస్తూ, దుఃఖముతో నింపుతూ, ఇంటిలో నెమ్మది లేక, సంతోషము లేక, ఎందుకు ఆ బ్రతుకు? చచ్చిపోతేనే సంతోషంగా ఉంటది కదండి ఆ కుటుంబం. ప్రియులారా, అది జీవ మార్గములను వాక్యములో మనము చూస్తున్నాం. అక్కడ వ్రాయబడిన మాట మళ్ళీ చదవండి. వాక్య భాగములో అది ఎటువంటి పరిస్థితికి వెళ్ళిపోతుందో చూడండి ప్రియులారా. జీవ మార్గములు వారికి దక్కవు, దాని యొద్దకు పోవు వారిలో ఎవరు తిరిగి రారు. ఇటువంటి ఘోరమైనటువంటి పరిస్థితుల మధ్యలో సమాజము ప్రియులారా ఎన్ని విధాలుగా మళ్ళుకుంటూ వెళ్ళిపోతుందో మీరు ఒకసారి ఆలోచించండి. పతనము ఎక్కువగా పతనం అయ్యేటువంటి పరిస్థితులు కుటుంబాల్లో కానీ, భార్యాభర్తలు కానీ, కుటుంబాలలో పిల్లలు కానీ చల్లా చెదరైపోవటానికి కారణాలు ఇటువంటి పరిస్థితులు కాదంటారా? ఏవండి, ఆలోచించండి. దేవుని నిబంధన తెలిసిన ఈమె, దేవుని సంగతులు తెలిసిన ఈమె ఏ విధమైనటువంటి పరిస్థితులలోనికి జారి వెళ్ళిపోతుంది, ఎంతమందిని పాడు చేస్తుంది ఒక్కసారి ఆలోచించండి. ప్రియ దేవుని పిల్లలారా, సొలొమోను రాస్తున్నటువంటి ఈ మాటలు కథలు కాదండి, ఇవి జరిగిన సన్నివేశాలు. జీవితములో వేదన చెంది, బాధ చెందుతూ, అయ్యో నేను దేవుని మార్గాన్ని విడిచిపెట్టేశానే, దేవునికి దూరం అయిపోయానే, దేవుని జ్ఞానాన్ని ప్రక్కన పెట్టేశానే, బాధపడిన సందర్భాలు సొలొమోను జీవితములో ఎన్నో ఉన్నాయండి. అందుకే ప్రియులారా, దేవుడు మనకు బుద్ధి కలిగించేది ఎందుకో తెలుసా? బుద్ధి గల వాక్యమును ఎందుకు మనకు వినిపిస్తున్నాడో తెలుసా? వివేచన ఎందుకు మనకి ఇస్తున్నాడో తెలుసా? ఇటువంటి వాటికి మనము లోను కాకుండా ఉండాలని. మనము బుద్ధి జ్ఞానములతో బ్రతికితే, వివేచన కలిగి బ్రతికితే ఆ బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావాలి కాయును. ఇటువంటి పరిస్థితుల నుంచే మళ్ళీ కావాలి కాసేది. ఏవండి, యోసేపు గురించి మనకు తెలుసు కదండి. యవనస్తుడైన యోసేపు తన అన్నల చేత హింసింపబడి, బాధింపబడి ఐగుప్తీలకు అమ్మేశాడు కదండి. అమ్మేస్తే వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయి పోతీఫర్కి అమ్మేశారు.
ఎవరిని? యోసేపుని పోతీఫరుకు ఆ కనానీయులు వ్యాపారస్తులు అమ్మేశారు. పోతీఫరు ఇంట్లో ఉంటున్నాడు. యవనస్తుడు, అందమైన వాడు, సుందరుడు, జ్ఞానవంతుడు, దేవుని జ్ఞానము తెలిసినటువంటి వాడు. పోతీఫరు భార్య చూసింది యోసేపును. ఆమె ఒక భార్య, ఆమె ఒక భర్తకు భార్య, ఆమె ఒక కుటుంబీకురాలు, ఒక యజమానురాలు. పెళ్లిగాని యవనస్తుడిని చూసింది, సుందరమైన యవనస్తుడిని చూసింది, అదిగాక తన ఇంటిలోనే ఉంటూ పని చేయటం చూసింది. ఎలాగైనా ఇతని నా దారిలోనికి తెచ్చుకోవాలి అని అనుకుంది. ఎన్నోసార్లు బలవంతం చేసింది, ఎన్నోసార్లు అతనితో మాట్లాడింది, కానీ అతడు ఒప్పుకోలేదు. ఒకానొక సమయంలో, ఎవరు లేని సమయంలో ఒంటరిగా లోపలికి వచ్చినటువంటి యోసేపును చూచింది. నేను భార్యను అన్న సంగతి మర్చిపోయింది, నాకు ఒక భర్త ఉన్నాడు అనే సంగతి మర్చిపోయింది, నేను ఒక మంచి స్థానంలో ఉన్నాను అన్న సంగతి మర్చిపోయింది. ప్రియులారా, అందరినీ బయటికి పంపించి వేసింది, లోపలికి వెళ్ళిపోయింది. యోసేపును పట్టుకొని నాతో శయనించు అని అతన్ని బలవంతం చేస్తుంది. యోసేపు అన్నాడు, దేవునికి విరోధమైన ఇట్టి కార్యము చేసి నేను దేవుని దృష్టిలో పాపిని కాలేను. అన్ని అవకాశాలున్నాయి యోసేపుకి, తప్పు చేయటానికి అవకాశాలున్నాయి. యవనస్తుడు, పెండ్లి కానివాడు, అందగాడు. ప్రియులారా, అతని జీవితంలో ఇదిగో అక్కడ తప్పు చేసినా కూడా తప్పించుకునేటువంటి మార్గం కూడా అతనికి ఉంది, అవకాశం ఉంది. కానీ అతడు ఎందుకు తప్పు చేయటానికి అడుగులు ముందుకు వేయలేదు? ఏవండి, ఎవరు లేరక్కడ. తప్పు చేసినా కూడా ప్రియులారా సర్ది చెప్పి దాన్ని రూపుమాపగలిగినటువంటి పోతీఫరు భార్య ఉంది. ఆమె మామూలు వ్యక్తి కాదు. కానీ యోసేపు తప్పు చేయలేదు. కారణం ఏంటో తెలుసా అండి? ఏ జ్ఞానమైతే యోసేపులో ఉందో, ఏ బుద్ధి అయితే యోసేపులో ఉందో, ఏ వివేచన అయితే యోసేపులో ఉందో, అది అతన్ని ఏం చేసింది? ఆ రోజున కాపాడి కావలి కాసింది. యోసేపు తన యవ్వన కాలము నుండి కూడా నేర్చుకుంది అదేనండి. తన అన్నలు చెడుతనమును జరిగిస్తుంటే ఆ చెడుతనమును తీసుకుని వెళ్ళి ఎవరికి చెబుతూ ఉండేవాడు? తన తండ్రికి చెబుతూ ఉండేవాడు. అంటే అతడు చిన్ననాటి నుండి ఏ మాటలైతే విన్నాడో, దేవుని సంగతులు తెలుసుకున్న అతడు ఆ జ్ఞానాన్ని హృదయంలో పెట్టుకున్నాడు, ఆ బుద్ధిని జాగ్రత్తగా కాపాడుకున్నాడు, దాన్ని జాగ్రత్తగా తన మనసులో ఉంచుకున్నాడు. అందుకే ప్రియులారా, అతడు తన అన్నలు చెడుతనము చేసినా సహించలేకపోయాడు. ఇప్పుడు చెడుతనము తన ముందుకు వచ్చినా కూడా దాన్ని ప్రియులారా బయటికి నెట్టివేసి పారిపోయాడు. నాకు అవసరము లేదనుకున్నాడు. చివరికి దాని వలన అతడు జైలు పాలయ్యాడు. నేరము చెయ్యలేదు, కానీ నేరము చేశాడనే నింద అతని మీద పోతీఫరు భార్య వేసింది గనుక తీసుకుని వెళ్ళి ఎక్కడేశారు? ఆయన్ని జైల్లో పడేశారు. ప్రియులారా, బైబిల్లోనండి యోసేపును గురించి ఎన్నిసార్లు చదివినా అతని జీవితాన్ని గురించి నేను ఏడవకుండా ఆయన పుస్తకాన్ని, ఆయన యొక్క చరిత్ర ముగించలేదండి. ఎన్నోసార్లు చదివా నేను, చాలాసార్లు చదువుతాను యోసేపు జీవితాన్ని. యోసేపు జీవితాన్ని చదివినప్పుడల్లా ఏదో ఒక సందర్భంలో ఏడుస్తూనే ఉంటాను నేను. ఆ సందర్భం ప్రియులారా వచ్చినప్పుడు కారణం యోసేపునకు దేవుడు తోడుగా ఉన్నాడట. ఏవండి, బైబిల్లో మనము చూస్తే మీరు యోసేపు జీవితాన్ని చదువుతూ ఉంటే గోతులో పడవేసినప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడట, అమ్మి వేయబడినప్పుడు అతనికి తోడుగా ఉన్నాడట, చెరసాలలో వేయబడినప్పుడు అతనికి తోడుగా ఉన్నాడట. ప్రియులారా, ఎందుకు దేవుడు అంతగా తోడుగా ఉన్నాడంటే అతడు బుద్ధిని, అతడు జ్ఞానాన్ని పాడు చేసుకోకుండా జాగ్రత్తగా కాపాడుకున్నాడు. అతని బుద్ధి అతన్ని కాపాడుతూ వచ్చింది. అతడు పోతీఫరు ఇంట్లో అడుగు పెట్టిన నాటి నుండి పోతీఫరు ఇల్లు ఆశీర్వదించబడింది అని బైబిల్లో వ్రాయబడింది. పోతీఫరుకున్న సమస్తము దీవించబడ్డాయి అని వ్రాయబడింది. చెరసాలలోనికి వెళ్ళాడు. తనకు తెలుసు, నేనే తప్పు చేయలేదు, ఏ నేరము చేయలేదు, నా దేవుని దృష్టికి నేను నీతిమంతుణ్ణి, నా దేవుని దృష్టికి నేను యథార్థవంతుణ్ణి తనకు తెలుసు. అయినా జైలు అనుభవిస్తున్నాడు. ప్రియులారా, వదిలిపెట్టేశాడా యోసేపును దేవుడు? జైల్లోనే ఉండిపో అని విడిచిపెట్టేశాడా? లేదండి.
ఎవరైతే అతన్ని మోసం చేస్తూ అతన్ని మీద అబద్ధాలు చెప్పి అతడు చనిపోయాడనే వార్తలు చెప్పి ప్రియులారా అతని యొక్క జీవితాన్ని నాశనం చేయాలనుకున్నాడు, వాళ్ళందరికంటే హెచ్చైన స్థానములో కూర్చోబెట్టాడు తీసుకెళ్లి యోసేపుని దేవుడు. హెచ్చైన స్థానంలో కూర్చోబెట్టారు. వీళ్ళంతా ఆయన కాళ్ళ దగ్గరకు వచ్చారు. చివరికి పోతిఫర్ ఇంటి వాళ్ళు కూడా అక్కడికి రావాలి, యోసేపు కాళ్ళ దగ్గరికి. ప్రియులారా, నేను అదే చెబుతున్నాను. దేవుడు నీకు ఇచ్చిన బుద్ధిని నువ్వు ఉపయోగిస్తే, దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానాన్ని నీ ముందున్నప్పుడు నువ్వు ఉపయోగిస్తే, దేవుడు నిన్ను ఎప్పుడు విడిచి పెట్టడు. అదే నిన్ను కాపాడుతుంది, అదే నీకు కావలి కాస్తుంది. అంత ఉన్నతమైనదండి. ఒక చిన్న తప్పు కోసం నీ జీవితాన్ని అప్పగిస్తే అది నిన్ను నాశనానికి తీసుకెళ్తుంది, అది నిన్ను నరకానికి తీసుకెళ్తుంది, అది నిత్య నాశనమునకు పాతాళానికి తీసుకెళ్లిపోతుంది, మరణశాలకు తీసుకెళ్లిపోతుంది, నిన్ను ప్రేతలు ఉన్న స్థలానికి తీసుకెళ్లిపోతుంది. జార స్త్రీ ప్రమాదకరమైనటువంటి వ్యక్తిగా మనకు కనబడుతుంది. వివాహమై భర్త ఉండగా, భర్త ప్రేమించేవాడై ఉండగా, భర్త ఎంతగానో ప్రియులారా తనకు సహాయపడేవాడై ఉండగా, జీవిత కాలమంతటిలో కూడా ఆ భర్తను హత్తుకొని బ్రతకవలసినటువంటి ఈ భార్య ఒక జార స్త్రీగా మారిపోయి ప్రియులార కుటుంబాలను పాడు చేస్తూ ఎంతో మందిని పాతాళానికి తీసుకుని వెళుతుంది. మొన్న ఈ మధ్య ఇంటర్వ్యూలో ప్రియులార మానసిక వైద్యుని దగ్గరకు వచ్చిన ప్రియులార ఒక స్త్రీని గురించి వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే ఆ స్త్రీ చెబుతుంది, ఎందుకమ్మా నీవు ఈ రీతిగా ఉన్నావు, కారణం ఏంటి, నీ ఆలోచన ఏంటి, నీ పొరపాటు ఏంటి అని అంటే, ఏమి లేదండి, నాకు ఆల్రెడీ ఎయిడ్స్ ఉంది, నాకు వివాహము కాలేదు, ఆల్రెడీ నాకు ఎయిడ్స్ ఉంది. నా జీవితంలో ఒకే ఆలోచన, నాకున్న ఎయిడ్స్ ఎంతో మందికి అంటించేసేయాలని ఆలోచన నాదంటదామె. అప్పుడు ఆ డాక్టర్ గారు అడిగాడు, ఇప్పటికి ఎంతమందికి అంటించావు అని అడిగాడు. ఆమె చెప్పింది 38 మందికి అంటించానంది. 38 మందికి అంటించావా? ఆయన గుండె మీద చేసుకుని ఒక్కసారే ప్రియులారా ఆశ్చర్యపోయాడు. ఏంటి 38 మందికి అంటించావా? అవును, నా ధ్యేయం ఇదే అంటుంది. జార స్త్రీ మనుషులను తన యొద్దకు వెళ్ళిన వారిని తిరిగి రానివ్వదు. అది అందరినీ ప్రియులారా ప్రేతలున్న స్థలానికి చేరుస్తుందండి. ప్రియులారా చాలా జాగ్రత్తగా ఉండాలి. వివాహము కాని వారైనా వివాహమైన వారైనా ఒకటి తెలుసుకోండి, మనము రక్షకుడైన క్రీస్తును కలిగి ఉన్నాం. మన దేవుడు పరిశుద్ధుడు, మనము కూడా పరిశుద్ధులుగా బ్రతకాలి. మన ఒంటరితనములో తప్పు మన ఎదురుగా వచ్చినా, పొరపాటు చేయటానికి అవకాశములున్నా, మనము ఏ జ్ఞానము కలిగినటువంటి మాటలు నేర్చుకుంటున్నామో, ఏ బుద్ధి కలిగిన వాక్యాన్ని మనం వింటున్నామో, దానిని మన జీవితంలోనికి ప్రియులార ఎప్పుడు కూడా మనం ఉంచుకోగలిగితే అది మనల్ని ఏం చేస్తుంది? కాపాడుతుంది, కావలి కాస్తుంది మనకది. అందుకే నేను పాపము చేయకుండునట్లు నీ వాక్యము నా హృదయములో ఉంచుకున్నాను అని అంటున్నాడు భక్తుడు 119వ కీర్తన 11వ వచనంలో. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ దినాన్ని ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజున ఎక్కడ చూచినా ప్రియులారా సంఘాలలో ఇటువంటి కార్యాలు కనబడుతున్నాయి, సేవకులలో ఇటువంటి కార్యాలు కనబడుతున్నాయి, ఎంతో మంది దేవుని పిల్లలమని చెప్పుకుంటున్న వారిలో ఇటువంటివి కనబడుతూ ఉన్నాయి. అవి చూస్తూ ఉన్నప్పుడల్లా ఎంతో బాధ వేస్తుంది. ప్రియులారా, వాక్యము తెలిసిన తర్వాత, వాక్యము ఎరిగిన తర్వాత, సత్యము తెలిసిన తర్వాత కూడా మనము వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోకపోతే అది మనకు ప్రమాదం. అందుకే వాక్యమును నీ హృదయములో భద్రముగా దాచుకోమన్నాడు. అందుకేనండి. ఎందుకు దాచుకోమన్నాడు? వాక్యము నీ హృదయములో ఉంటే నువ్వు తప్పు చేయటానికి ఏమివ్వవు, అవకాశం ఇవ్వవు. అదే జరిగింది యోసేపు జీవితంలో. మరి ఈ రోజున మనం ఎలా ఉన్నాం? ప్రియులారా, ఏ విషయములో జారిపోయాం?
ఏ విషయములో ప్రియులారా మనము దేవునికి విరోధంగా ఉండి ఆయన నిబంధన మరిచిపోయిన వారిగా ఉన్నాం. ఆయన నిబంధనను మరిచిపోకూడదు. దేవుడు మనతో నిబంధన చేసిన నిబంధన అది సామాన్యమైన నిబంధన కాదు. ఇశ్రాయేలీయులతో దేవుడు చేసిన నిబంధన వేరు. క్రొత్త నిబంధనలు క్రీస్తు సంఘముతో దేవుడు చేసిన నిబంధన వేరండి. ఇది నిత్య నిబంధన, ఇది క్రొత్త నిబంధన. ఈ నిబంధన ఎక్కడ ఉన్నా ఏ విషయంలో కూడా మనం ఏం కాకూడదు చెప్పండి, మరిచిపోకూడదు. మరిచిపోయావా అది నిన్ను నాశనానికి తీసుకెళ్ళిపోతుంది. నిన్ను పడగొట్టడానికి అనేక విధాలుగా సాతానుడు అనేక దాడులు చేస్తాడు ప్రియులారా. అందుకే జాగ్రత్త పడదాం. మనం బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు గుప్తమై ఉన్నటువంటి క్రీస్తును ధరించుకున్న మనం ఆ జ్ఞానం, ఆ బుద్ధి, ఆ వివేచన, ఆ యథార్థత మన హృదయములో నుండి తొలగిపోకుండా దాన్ని కాపాడుకొని దేవుని కొరకు బ్రతికి పరిశుద్ధత కలిగిన వారమై జీవిస్తూ పరిశుద్ధుడైన దేవుడున్న పరిశుద్ధమైన పరలోకములోనికి వెళ్ళటానికి మనందరము సిద్ధపడదాం. తలల వంచండి. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలల వంచండి. ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, చెడ్డ ఆలోచనలు నాకు వచ్చినప్పుడు వాటిని నేను వాక్యము చేత కాపాడుకుని వాటిని పారద్రోలి నీ కొరకు బ్రతికే మనసు పెట్టండి నాయనా. ఈ భూమి మీద సాతానుడు ఉన్నాడు. ఈ లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అవి తండ్రి వలన పుట్టినవి కావని వాక్యం చెబుతుంది కదా నాయన. కాబట్టి నాయన, నా మాటల్లో, నా క్రియలలో, నా తలంపులలో, నా ఉద్దేశాలలో నేను జాగ్రత్త పడటానికే కదా నీ వాక్యం ఇచ్చావు. నన్ను నేను కాపాడుకోవటానికే కదా బుద్ధి వాక్యము నాకు నేర్పుతున్నావు. నేను ఎక్కడ ప్రభు పాతాళానికి జారిపోకుండా ఉండాలనే కదా నాయన నీ యొక్క జ్ఞానము నాకు నేర్పిస్తున్నావు. తండ్రి, నేను ఎక్కడ కూడా జారిపోవద్దయ్యా, ఎక్కడ కూడా నీకు దూరము కావద్దయ్యా. నా చూపులు, నా తలంపులు, నా ఉద్దేశాలు ఎక్కడ ఉన్నా వాక్యానుసారముగా ఉండటానికి సహాయము చేయండి నాయన. జీవము కలిగిన దేవుని నిబంధన మరిచిపోయి నీ నుండి తొలగిపోయే వ్యక్తిగా నేను మారవద్దు నాయన. నీ వాక్యం మాకు ఎంతగా సెలవిస్తుందో నీ వాక్యాన్ని బట్టి నడుచుకునే వారిగా మమ్మలను చెయ్యండి నాయన. యోసేపు అలా నడుచుకున్నాడు. జీవితములో ఒక ప్రధానమంత్రిగా అతన్ని కూర్చోబెట్టారు తండ్రి. నా పాపాన్ని బట్టి నేను శాపాన్ని కొని తెచ్చుకోవద్దు. నా పాపాన్ని బట్టి నేను ప్రభువా దిక్కుమాలిన స్థితికి దిగజారిపోవద్దయ్యా. దీవెనకరమైన వ్యక్తిగా నీ సన్నిధిలో జీవింపచేయు శక్తి కలిగిన వ్యక్తిగా నీ వాక్యము చేత నన్ను నింపి నిలబెట్టండి నాయన. స్థిరపరచండి. ఏ చెడు నా ముందు నిలబడినా దానికి నేను లొంగిపోవద్దయ్యా. ఏ పొరపాటు నా ముందు నిలబడినా, ఎన్ని ఆశలు చూపించినా నేను జారిపోవద్దయ్యా. ప్రమాదానాన్ని కొని తెచ్చుకోవద్దయ్యా. మరణశాలకు నేను వెళ్ళిపోవద్దయ్యా. ప్రేతలు ఉన్న స్థలానికి వెళ్ళిపోవద్దయ్యా. జీవ మార్గానికి నేను దూరము కావద్దు నాయన. సహాయము చెయ్యండి అయ్యా. నా జీవితాన్ని మీకు సమర్పించి బ్రతుకుతున్నాను. ఎక్కడ నీకు అవమానకరమైన వ్యక్తిగా నేను బ్రతకొద్దు నాయన. ఏ స్థలములో ఉన్నా నీకు మహిమ తెచ్చే వ్యక్తిగా నన్ను చేయండి. ఏ ప్రాంతములో ఉన్నా నీకు మహిమకరముగా బ్రతికే వ్యక్తిగా చేయండి. ఏ మనుషుల మధ్యలో ఉన్నా నీకు మహిమ తీసుకొచ్చేటువంటి వ్యక్తిగా నన్ను చేయండి ప్రభు అని మళ్ళీ మనము దేవునికి అప్పగించుకొని ప్రార్థన చేసుకుందామా? అందరూ కూడా కొన్ని నిమిషాలు ప్రభు సన్నిధానములో ప్రియులారా మోకరించి ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. ఎన్నో పొరపాటులు మనలో కనబడుతుండగా, ఎన్నో లోపాలు మనలో కనబడుతుండగా ఒకవేళ దేవుడు క్షమిస్తాడేమో అడుగుదాం. ఇప్పటికే తెలియక చేసినటువంటి వాటిని దేవుడు క్షమించాడు. తెలిసి చేసిన వాటిని ఆయన క్షమించడు. ఆయన
దాని ప్రతిఫలం మనం పొందుకోవాలి. కనుక వాక్యము మనతో మాట్లాడుతుండగా ఇప్పటికైనా మనము కాపాడుకుందాం మన జీవితాలు. ఇప్పటికే కొన్ని మృతమైపోయినవి, ఇప్పటికే కొన్ని మన జీవితాల్లో చచ్చిపోయాయి. వాక్యం చెబుతుంది మిగిలిన వాటినైనా కాపాడుకోమని చెబుతుంది. చావగా మిగిలిన వాటినైనా కాపాడుకో అని చెబుతుంది వాక్యం. ప్రియులారా, దేవునికి అంకితం అయిపోదామండి. ఈ లోకములో బ్రతికే ఈ కొద్ది కాలపు బ్రతుకు, ఈ కొద్ది కాలపు సుఖ జీవితాల కోసం జీవితాలు పాడు చేసుకోవద్దు. కుటుంబాలను నాశనం చేసుకోవద్దు. భర్తను దూరం చేసుకోవద్దు. పిల్లల్ని దూరం చేసుకోవద్దు. కుటుంబంలో ఆనందంగా గడిపే జీవితాన్ని దూరం చేసుకోవద్దు. అది మనల్ని పతనం చేస్తుంది. ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఆ స్థితికి మనం ఇక దిగజారకుండా ప్రభువుకి మళ్ళీ మనం అప్పగించుకుందాం. ప్రభువా, నీ సన్నిధిలో పరిశుద్ధనిగా, పరిశుద్ధత కలిగిన వ్యక్తిగా నేను జీవించాలి. నాయన, నీ వాక్యము నన్ను గద్దిస్తుంది, నీ మాటలు నన్ను గద్దిస్తున్నాయి. అటువంటి వ్యక్తిగా నన్ను చెయ్యండి. చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, చెడ్డ ప్రభు కార్యాలు నా ముందు నిలబడినప్పుడు యేసు క్రీస్తు యొక్క ప్రభావము కలిగిన నేను, వాక్యము ప్రభావము కలిగిన నేను బుద్ధి కలిగిన వ్యక్తిగా వాటిని దూరము చేసుకోవటానికి సహాయం చేయండి. బుద్ధి లేని పడుచు వాడి వలె నేను సందుల చుట్టూ తిరగొద్దయ్యా. బుద్ధి లేని పడుచువాని వలె ప్రభు చీకటిలో తిరగొద్దయ్యా. అటువంటి జీవితము నాకొద్దు ప్రభు అని మనము దేవునికి అప్పగించుకుందాం. మనం ప్రభు నమ్మొచ్చు, మనం ప్రభుని ఎరిగి ఉండొచ్చు, మనం రక్షణ పొందుండొచ్చు, మన బాప్తిసం తీసుకుని ఉండొచ్చు. కానీ ఎక్కడో ఒక చోట చీకటి కార్యాలు కనబడుతూనే ఉన్నాయి. ఏదో ఒక సమయంలో, ఏదో ఒక రీతిగా మనలో ఏదో ఒక పొరపాటు కనబడుతూనే ఉంది. ప్రియులారా, వాటి జోలికి వెళ్లకుండా మనల్ని కాపాడేది వాక్యమే. అందుకే వాక్యానికి లోబడి మనము దేవునికి అప్పగించుకొని ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా నోరు తెరచి కొన్ని నిమిషాలు ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం.